ఈ నెల 14న భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం జరగనుందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే సమ్మేళనానికి బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి నల్గొండ పట్టణ టూటౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14న భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరగనుందని తెలిపారు. ఈ సమ్మేళనానికి బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడు వస్తున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలనీ శ్రీదేవి భూదేవి సమిత వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర వారికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలన్నారు. అక్కడి నుండి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ పెద్ద గడియారం సెంటర్ కు చేరుకొని అక్కడి నుండి రామగిరి మీదుగా శివాజీనగర్ సెంటర్ నుండి చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ర్యాలీ అనంతరం పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం జరగనుందని, ప్రతి ఒక్క కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు మంగళపల్లి కిషన్, కటకం శ్రీధర్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు 14వ తారీఖు సోమవారం రోజున నల్గొండకు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొదటిగా వెంకటేశ్వర కాలనీలో ఉండబడినటువంటి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అక్కడికి వెళ్ళి పెదగడారం వరకు ఆనిచి కోర్టు వరకు ర్యాలీగా వచ్చి పూర్తిగా మళ్ళీ రామగిరి నుంచి శివాజీనగర్ సెంటర్ మీదుగా చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఉన్నది. ఈ యొక్క విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ప్రతి బూత్ కమిటీ, అదేవిధంగా క్రియాశీల సభ్యులు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున సమావేశంలో జిల్లా నలుమూల నుంచి 1815 బూతుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, ప్రధానంగా రామచంద్రరావు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి అనేక రకాలైనటువంటి విద్యార్థి యొక్క సమస్యలపైన ఉద్యమాలను చేసి ఆర్ఎస్యు పీడిఎస్యులతో తట్టుకొని ప్రతిఘటించి అనేకసార్లు కూడా మరి వాళ్ళు దాడి చేసినటువంటి ఒక జాతీయవాది, దేశభక్తుడు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలను ఈసారి అవకాశం ఇవ్వటం మరి గొప్ప విషయం. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా తాను నల్గొండ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామచంద్రరావు గారి యొక్క నేతృత్వంలో వారు సభ్యత ప్రముఖగా, నేను సభ్యత సహప్రముఖగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు కూడా సభ్యత సేకరణ మరి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41,72,000 యొక్క సభ్యత్వ కార్యక్రమం జరిగింది వారి యొక్క నాయకత్వంలో. కిషన్ రెడ్డి గారి యొక్క మార్గదర్శనంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని సామాజిక వర్గాల్లోకి పార్టీని విస్తరింపజేసి బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా 40,000 మందికి క్రియాశీల సభ్యులను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 35,375 యొక్క పోలింగ్ బూత్లకు దాదాపు 30,000 వరకు కూడా సంస్థాగతంగా పార్టీ మరి బూత్ కమిటీల యొక్క పార్టీ నిర్మాణం కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా టెర్రరిజం విషయంలో కానీ ప్రజలకు తీసుకుపోతున్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీకి మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక పేదల రాజ్యం రావాలన్నా, బీదలకు రాజ్యం రావాలన్నా మరి పూర్తిగా కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఒక సవాలు, ఒక ఛాలెంజ్. రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రేణులు కూడా కింది స్థాయి వరకు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ ఒక ఐకమత్యంతో సంఘటితంగా ఎన్నికలన్నీ కూడా ఎదుర్కొని రాబోయేటటువంటి ఎన్నికల్లో
మరి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావడం కోసం అందరూ కూడా కలిసికట్టి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మొదటిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి అధ్యక్షుడు, ఈ జిల్లాకు చెందిన వ్యక్తి మరి నల్లగొండ పర్యటనలో భాగంగా వస్తున్నందుకు నల్లగొండ పట్టణం వారికి ఘనమైన స్వాగతానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసింది. ఇలా మరి ఒక క్రమశిక్షణతోటి రాష్ట్ర అధ్యక్షుడు వరకు వెళ్ళినటువంటి ఎన్ రామచంద్రరావు గారి స్ఫూర్తితోటి రేపు విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో మరి రామచంద్రరావు గారు ఎట్లయితే రాష్ట్ర అధ్యక్షుడు అయిందో ఈ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాల్లో స్థానిక సంస్థల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా మరి రేపు మరి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు విస్తృత స్థాయి సమ్మేళనానికి విచ్చేసి రేపు స్థానిక సంస్థల్లో కాషాయ జెండా ఎగిరేవేయడానికి శపథం తీసుకునే విధంగా రేపు కార్యాచరణ ఉంటుంది. ఆ దిశలో రేపు మరి నల్లగొండ మున్సిపాలిటీలో సైతం మరి బీజేపీ జెండా ఎగిరేసే విధంగా రేపు కార్యకర్తలు ప్రతినపుకునే విధంగా రేపు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డకు మేము ఘనమైన మరి ఎన్నికల్లో విజయం సాధించి వారికి బహుమతిగా అందజేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తొలిసారిగా రాష్ట్ర పగ్గాలు చేతబట్టి ప్రథమంగా నల్గొండ జిల్లాకు విచ్చేస్తున్నటువంటి రామచంద్రరావు గారికి రేపు ఘనంగా స్వాగతం పలికి పెద్ద ఎత్తున బూత్ స్థాయి కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, క్రియాశీల మెంబర్లు అందరూ విచ్చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం.